GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ వెల్ది చక్రధర్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు మనం కొన్ని విషయాల గురించి చర్చిద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. సో ఇందాక మనం ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నాం, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కూడా. అయితే కొన్నిసార్లు ఏంటి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం, కానీ కొన్ని హాస్పిటల్స్ క్లైమ్స్ ఇవ్వరు, అంటే రిజెక్ట్ చేస్తూ ఉంటారు క్లైమ్స్ ఇవ్వడానికి. ఎందుకు అలా అంటారు? అంటే మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా డిఫరెంట్ ఉన్నాయంటారు అసలు? యాక్చువల్గా ఇది ఒక మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. ఎందుకు అంటే చాలా హాస్పిటల్స్ కానివ్వండి, మాకు గత 15 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం. అన్ని కంపెనీస్ డీల్ చేస్తాం మనం. సో అన్ని కంపెనీస్కి వచ్చే కామన్ ఇష్యూ ఏంటంటే కొన్ని చోట్ల క్లైమ్స్ రిజెక్ట్ అవుతున్నాయి. మాతో జెన్యున్గా ఉన్నాము కానీ మా క్లైమ్స్ రిజెక్ట్ అవుతున్నాయి అంటారు. అయితే మనం ఇది ఒక వర్షన్ ఆఫ్ మనకి కస్టమర్స్ నుంచి వస్తుంది. అదే ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి వచ్చే వర్షన్ ఏంటంటే యాక్చువల్గా అవుట్ ఆఫ్ 100 పాలసీస్లో ఒక 20 పాలసీస్ జెన్యున్గా లేవు యాక్చువల్గా. ఒకటి ఇంకోటి అంటే అన్వాంటెడ్ అడ్మిషన్స్ ఎక్కువైపోతున్నాయి అంటున్నారు. అంటే చూడండి, ఈవెన్ ఒక 1 or 2 ఫీవర్ వచ్చినా కూడా అది మనం కంట్రోల్ చేసుకుంటే ప్రాబ్లమే. ఇంట్లోనే మన పారాసెటమాల్ కానివ్వండి, డోలో కానీ వేసుకొని ఒక చిన్న యాంటీబయాటిక్ వేసుకుంటే క్యూర్ అయ్యేదాన్ని కూడా మనం హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాం. సో హాస్పిటల్కి వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఇక్కడ డాక్టర్స్ ఉంటారు, ఎవరైతే క్లైమ్ సెటిల్మెంట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు డాక్టర్లు ఉంటారు. వాళ్ళ డాక్టర్లకు అర్థమైపోతుంది ఇది నిజంగానే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందా, లేదా కేవలం వీళ్ళు ఉంది కదా ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పి జాయిన్ అయిపోయారా అన్నది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక 100 మంది పాలసీ తీసుకున్నారు అనుకుందాం. సో అవుట్ ఆఫ్ 100 పాలసీస్ తీసుకున్న వాళ్ళలో కేవలం అడ్మిట్ అయ్యేది ఎంతమంది అంటే 5 అడ్మిట్ అవుతారు హాస్పిటల్లో. సో 5 అడ్మిట్ అయ్యారు, బాగానే ఉంది. ఈ 5కి ఇచ్చే డబ్బులు ఎవరు అంటే ఈ మిగిలిన 95 మెంబర్స్ కోఆపరేషన్లో వచ్చిన డబ్బులే వాళ్ళకి ఇస్తున్నాం. సో ఒక అన్వాంటెడ్ క్లైమ్కి అసలు ఈ క్లైమ్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. అట్లాంటి క్లైమ్ కూడా కంపెనీ వాళ్ళు ఇచ్చారు అంటే అన్యాయం చేసింది ఎవరికి అంటే ఈ రిమైనింగ్ 95 కదా. ఈ డబ్బులు వాళ్ళ కంపెనీ నుంచి వాళ్ళ పాకెట్ నుంచి ఇవ్వట్లేదు. సో ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఒక కస్టోడియన్ లాగా ఉండాలి. అంటే పబ్లిక్ మనీకి ఒక కస్టోడియన్ లాగా ఉండాలి. నిజంగానే ఈ డబ్బులు ప్రజల డబ్బులు, మన డబ్బులు కావు, వాళ్ళ శాలరీస్ నుంచి ఇవ్వట్లా. సో ఒక ప్రజల డబ్బుల్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నామో, ఒక పర్సన్కి హెల్ప్ చేయడం కోసం రిమైనింగ్ 95 పీపుల్ని మనం సఫర్ చేయకూడదు. ఎందుకంటే ఇట్లా క్లైమ్స్ ఇచ్చుకుంటూ పోతే రేపు పొద్దున కంపెనీ ఉండదు అడిగినంతల్లా. సో ఇప్పుడు మీకు ప్రతి ఒక్క కంపెనీకి ఒక IRDA నామ్స్ పెడుతుంది. ఒక ఈ ఆపరేషన్కి ఇంతకన్నా ఖర్చు అవ్వదు అని ఒక IRDA నామ్స్ ఇస్తుంది అన్నమాట. సో ఆ నామ్స్ ప్రకారం వీళ్ళు ఇచ్చుకుంటూ వెళ్తారు టైమ్స్. కొన్ని కన్సూమబుల్స్ ఉంటాయి, నాన్ కన్సూమబుల్స్ ఉంటాయి. గ్లౌజెస్ కానివ్వండి, ప్యాడ్స్ కానివ్వండి, అది కవర్ కావు. సో అవి కూడా మనకి కవర్ కావాలి అంటే మాత్రం మనం ఎక్స్ట్రా రైడర్ యాడ్ చేసుకోవాలి. ఇది చాలా మందికి ఇన్వెస్టర్స్ తెలియదు, పబ్లిక్ తెలియదు. ఏదో ఒక పాలసీ తీసేసుకున్నాము, ఈ పాలసీ తీసుకుంటే నాకు అంతా వచ్చేస్తుంది, కవర్ అయిపోతాయి, నాకు బీమాలు ఉంటారు. ఈవెన్ అడ్వైజర్స్ కూడా ప్రాపర్ గా చెప్పరు. ఇప్పుడు అది యాడ్ చేస్తే ఇంకో ₹100 ప్రీమియం పెరుగుతుంది, ఆ ₹100 ప్రీమియం కోసం అసలు తీసుకుని అంటాడేమో లేనిపోంది అని చెప్పి వీళ్ళు కూడా నెగ్లెక్ట్ చేస్తారు. సో ఇలా నెగ్లిజెన్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక మైండ్లో తీసుకున్నాం పాలసీ అన్ని కవర్ అయిపోతాయన్న థాట్లో ఉంటారు. అలా కాదండి. యాక్చువల్గా ఏంటంటే కొన్ని నాన్ కన్సూమబుల్స్ ఉంటాయి, కవర్ కావు, రైడర్స్ యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేస్తాం. ఒక ₹25,000 ప్రీమియంకి మీకు ఇలా బేసిక్ అన్ని కవర్ అవుతాయని చెప్తారు. డాక్టర్ ఫీజ్ కానివ్వండి, రూమ్ రెంట్ కానివ్వండి, ఎనస్థీషియా కానివ్వండి, ఇట్లా మీకు మెడికల్స్ అన్నీ వస్తాయి. అదర్ దెన్ దట్ మీకు ఏమైనా ఎక్స్ట్రా కావాలి అంటే మాత్రం రైడర్స్ కింద యాడ్ చేసుకోవాలి. సో అలా రైడర్స్ కింద యాడ్ చేసుకుంటే మాత్రం 100% క్లెయిమ్ అయితే వస్తుందండి. ఇలా చాలా చోట్ల తెలియకరే మిస్గైడ్ వల్ల ఈ క్లైమ్స్ అనేది రాకుండా ఉంటాయి. అయితే మాకున్న ఈ సర్వే ప్రకారం ఏంటంటే మొత్తం 100లో క్లైమ్స్లో 20% క్లైమ్స్ మాత్రం ఇది జెన్యున్ క్లైమ్స్ కావు, అంటే అన్వాంటెడ్ క్లైమ్స్ అవి అనవసరంగా. ఇప్పుడు చూడండి, మనం జ్వరానికి అందరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు సపోజ్, కానీ నిజంగా హార్ట్ పేషెంట్ వచ్చాడు అనుకోండి, ఎవరికైనా సీరియస్గా ఉందో. ఇప్పుడు చూడండి, హాస్పిటల్స్ అనగానే హోటల్స్ కాదు, హోటల్లో అంటే మీకు ఎన్నో రూమ్స్ ఉంటాయి, కానీ హాస్పిటల్స్ లిమిటెడ్గా ఉంటాయి రూమ్స్. ఆ లిమిటెడ్ రూమ్స్ నిజంగా ఎవరికైతే ప్రయారిటీ ఉందో వాళ్ళకి నిజంగా వస్తే అదృష్టం. యూజ్ లేకుండా పోతుంది వాళ్ళకి. నేను చాలా హాస్పిటల్స్కి వెళ్తాను, AIG లాంటి హాస్పిటల్కి వెళ్తాను, ఎంతో సీరియస్ ఉన్న వాళ్ళు కూడా లైన్లో కూర్చుంటారు. పేషెంట్స్ కొన్నిసార్లు మీకు సివియర్గా ఈ సీజనల్ టైంలో కానివ్వండి, అలా వైరల్ సీజన్ టైంలో కానివ్వండి, మేము చాలా గమనించాం. మీరు జనరల్గా ఎమర్జెన్సీ దగ్గరికి వెళ్ళండి, నైట్ టైం కానివ్వండి, డే టైం కానివ్వండి, మీరు రూమ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు 20-30 మెంబర్స్ లైన్లో ఉంటారు పాపం. అందులో కొంతమంది సివియర్గా ఉంటారు, అక్కడ రూమ్స్ ఖాళీ లేవు అని చెప్తారు. ఈవెన్ చిల్డ్రన్ హాస్పిటల్లో కూడా ఈ సీజనల్ క్లైమేట్ వల్ల మీకు చూస్తే చాలా పిల్లలు అడ్డం పడతారు. ఒక పిల్లాడికి ఏమో 104 ఫీవర్ వచ్చి ఫిట్స్ వస్తుంటాయి, అతనికి రూమ్ ఇంపార్టెంట్, కానీ 102 ఫీవర్ వెళ్ళి జాయిన్ అవుతాడు. నాకు ఇన్సూరెన్స్ ఉంది కదా, కంపెనీ కడుతుంది కదా అని చెప్పి. సో ఇట్లాంటివన్నీ కూడా ఎలిమినేట్ చేయడానికే కొత్తగా వచ్చింది ఏంటంటే కాన్సెప్ట్ డాక్టర్ అట్ యువర్ డోర్ స్టెప్.
ఇప్పుడు చూడండి డాక్టర్ మీ ఇంటికి వస్తున్నారు, Correct. దీనివల్ల మీరు హాస్పిటల్కి వెళ్ళకండి, ఫస్ట్ హాస్పిటల్కి వెళ్తే కదా క్లైమ్ వచ్చింది రాదు అనేది. డాక్టర్ మీ ఇంటికి వస్తున్నప్పుడు అసలు గొడవ లేదు. సో డాక్టర్ మీ ఇంటికి వస్తారు, మీ పిల్లడికి ట్రీట్మెంట్ ఇస్తాడు, నిజంగానే సీరియస్గా ఉంది అంటే వాళ్ళు Then రికమెండ్ they'll చేస్తారు, join, వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు. ఎక్కడ కూడా మనకి క్లైమ్ 100% వస్తుంది. Correct. సో ఇట్లా క్లైమ్ రావట్లేదు అనకుండా ఎందుకు క్లైమ్ రావట్లేదు అన్న క్వశ్చన్ కూడా ఆలోచిస్తే నాకు థాట్స్ వస్తాయండి. సో ఊరిని బ్లేమ్ చేయకూడదు ఒక కంపెనీ మీద, దీని క్లైమ్స్ రావట్లేదు అని చెప్పి. అది ఎంతవరకు వాస్తవం అని అన్ని 360 degreesలో మనం ఆలోచించి మనం కనుక మంచి నిర్ణయం తీసుకుంటే కనుక ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే వాళ్ళం అవుతాము. Correct. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మనం బ్యాడ్గా విని ఒక రాంగ్ పాలసీ తీసుకుంటే మాత్రం ఫ్యూచర్ సఫర్ అయ్యేది మనమే అని మనం చెప్తున్నాను. అవన్నీ నార్మ్స్ అవన్నీ ప్రాపర్ గా తెలుసుకోవాలి. అవన్నీ చూసిన తర్వాతే తీసుకోమంటున్నారు. యా, ఎప్పుడైతే మన పాలసీ మన హ్యాండ్కి వచ్చిందో మనం ట్రైల్ చేయొచ్చు, ఫీవరే రావక్కర్లేదు. మనం ఏమైనా వామిటింగ్స్ కూడా వాళ్ళు చెప్తున్నారు డాక్టర్ ఇంటికి వస్తారు అని చెప్పి. ఒకవేళ మీకు డౌట్ ఉంది కనుక మీరే కాల్ చేసి చూడండి, నిజంగా డాక్టర్ ఇంటికి వస్తున్నారు అంటే మనం నెక్స్ట్ ఇయర్ దాన్ని కంటిన్యూ చేయొచ్చు. లేదా పోర్టబిలిటీ ఎటు ఉంది, సర్వీస్ లేదంటే వేరే పోర్ట్ తీసుకుని వేరే కంపెనీకి మూవ్ అయిపోవచ్చు. సో ఊరికనే మనం ఒక కంపెనీని గెస్ట్ చేయకూడదండి. ఒకళ్ళ క్లైమ్ రాలేదని చెప్పి ఇంకోళ్ళ క్లైమ్ రాకుండా ఉండదు. కేస్ టు కేస్, ఇది case to case. డిఫరెన్స్ అయ్యి ఉండొచ్చు, మీది డిఫరెంట్ అయి ఉండొచ్చు. రైట్. కాబట్టి ఇవన్నీ కూడా పరిణామం పెట్టుకొని మైండ్లో మనం తీసుకుంటే బెస్ట్. ఇప్పుడు మీకు చూడండి హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల మనకి సెక్షన్ 80D కింద ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది, టాక్సేషన్ ఎగ్జెంప్షన్ ఉంది. అలాగే చాలా మంది ఏంటంటే మన కంపెనీలో ఆల్రెడీ కార్పొరేట్ కంపెనీస్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, ఫార్మాలో కంపెనీ చేసే ఎంప్లాయీస్ కానివ్వండి, మా కంపెనీ ఇస్తుంది కదా మనం ఇప్పుడే ఎందుకు తీసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ అనుకుంటారు. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు కూడా చూడండి, యాజ్ పర్ సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే కంటిన్యూస్గా ఏదైనా కంపెనీలో మీరు 8 years కనుక ప్రీమియం కడితే 8 years 9th yearన ఎటువంటి క్వశ్చన్ చేయకూడదు, మీకు క్లైమ్ ఇవ్వాల్సిందే. మీకు పాస్ట్లో మాకు చెప్పలేదు, మీకు షుగర్ ఉందని చెప్పలేదు, మీరు థైరాయిడ్ మాకు మెన్షన్ చేయలేదు, అలా రిజెక్ట్ చేయడానికి అవకాశం లేదు. సో సీనియారిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. హెల్త్ ఇన్సూరెన్స్లో సీనియారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కంటిన్యూస్గా 8 years కనుక మనం ప్రీమియం కట్టాము అంటే 9th yearన ఎటువంటి పరిస్థితుల్లో క్లైమ్ ఇచ్చి తీరాల్సిందే అనేది మనకి గవర్నమెంట్ కోర్ట్ నుంచి మనకి ఇది ఉంది. సో కాబట్టి మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం, ఒక అతను 55 years అతను ఉన్నాడు, సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. 55 years నాకు వచ్చాయి కదా, నేను కంపెనీ ఇస్తుంది కదా నాకెందుకు హెల్త్ ఇన్సూరెన్స్ అనుకుంటే లేకపోతే రిటైర్ అయిన తర్వాత 60 yearsకి అతనికి మళ్ళీ అక్కడి నుంచి 8 ఏళ్ళు కావాలంటే మనం 68 years రావాల్సి వస్తుంది. అతను 55th yearలోనే జాయిన్ అయిపోతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అతను రిటైర్ అయ్యే టైంకి ఇలా ఇది కూడా ఆ 8th year అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా హ్యాసిల్ ఫ్రీగా అతనికి క్లైమ్స్ వస్తాయి. సో సీనియారిటీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కొంతమంది తెలియక చాలా కంపెనీ మారుతూ ఉంటారు, పోర్టబిలిటీస్ అని, ఈ కంపెనీ బాలేదు నా కంపెనీ, ఆ కంపెనీ బాలేదు ఈ కంపెనీ అని. ఎందుకంటే ఇప్పుడు పెనిట్రేషన్ ఎక్కువ లేదు ఇండియాలో. ఈవెన్ ఇంత బాగా మనం ప్రమోట్ చేస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చాలా మంది తక్కువ మంది తీసుకుంటున్నారు. ఆ తీసుకుంటున్న వాళ్ళే కంపెనీ మారుతున్నారు తప్ప కొత్త వాళ్ళు రావట్లేదు అనమాట. సో కాబట్టి ఇది కూడా చాలా పోర్టబిలిటీ కూడా కరెక్ట్ కాదు. అవేర్నెస్ అనేది రావాలంట. నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దెన్ అన్నోన్ డెవిల్ అని ఒకటి ఉంటుందండి సామెత. మనం అనుకుంటాం మనం తీసుకున్న కంపెనీ బాగాలేదు అని, బయటకు వెళ్తే కదా తెలిసేది వేరే కంపెనీ బాగుందా లేదా అని. కాబట్టి నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దెన్ అన్నోన్ డెవిల్. కాబట్టి మనం ఏదో సఫర్ అవుతున్నాం, ఒక పాలసీ తీసుకుంటాం, దాంట్లోనే కొంచెం చేంజెస్ చేసుకుంటూ అందులోనే ఉంటే బెటర్ అంటారు. రైట్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ.